హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి కుమిత. ఈ రోజు మన వీడియో ఏంటంటే, నేను ఇంతకు ముందు ఆల్రెడీ మదర్ నైటీస్ గురించి అయితే వీడియో చేశాను కదా. సో ఇవాళ నార్మల్ నైటీస్ అండి, అంటే మదర్ నైటీస్ కాదు, నార్మల్గా మనకు మ్యాక్సీ లెంత్ గౌన్స్ లా ఉంటాయి కదా. సో ఇవి నార్మల్లీ నైటీస్ లాగా కాకుండా మనం బయటికి కూడా వేసుకెళ్లేటట్టు కొంచెం ప్యాటర్న్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఆ నైటీస్ అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వెయిట్ చేయకుండా గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇవాళ నేను నైటీస్ అయితే తెప్పించానని చెప్పాను కదా. సో ఇవేనండి అవి. నేను ఓపెన్ చేసి ఒక్కొక్క దాని గురించి రివ్యూ అయితే షేర్ చేస్తాను. సో ఇవండి నైటీస్ అయితే చూడండి, కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. నేను ఒక్కోటి ఓపెన్ చేసి ఈచ్ నైటీకి నేను రివ్యూ అయితే షేర్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో అయితే డీటెయిల్గా చూడండి. ఎందుకు అనంటే ఏ ప్రోడక్ట్ ఎలా ఉంది అనేది మీరు చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి. సో ఇంకా లేట్ చేయకుండా నేను రివ్యూ అయితే స్టార్ట్ చేసేస్తాను. సో ఫస్ట్ నైటీ వచ్చేసి చూడండి, మొత్తం ఫ్లోరల్ ప్రింటింగ్ విత్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. సో లేడీస్కి చాలా మందికి కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అంటే చాలా నచ్చుతుంది కదా. సో చూడండి, మొత్తం ఫ్లోరల్ ప్రింటింగ్ అనమాట. ఇది లెంత్ వచ్చేసి మ్యాక్సీ లెంత్. సో ఇది వచ్చేసి మ్యాక్సీ నైటీ అండి. సో ఫుల్ లెంత్ వస్తుంది మనకు. టైప్ వచ్చేసి ఇది సాటిన్. సో క్లాత్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాటిన్ అనమాట. మనకు నెక్ ప్యాటర్న్ చూడండి ఎలా ఉందో. సో మనకు వీ షేప్ నెక్ అయితే ఇచ్చేసారు, లైక్ పైపింగ్ లాగా ఇచ్చేసారు. అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకు షార్ట్ స్లీవ్స్. సో ఇది వచ్చేసి మనకు షార్ట్ స్లీవ్స్. ఇది నేను పెట్టుకున్న లెంత్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి. సో దీనికి సైజెస్ అయితే లేవు, కావాలి అని అంటే మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ప్రోడక్ట్ కోడ్ అనేది డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. సో మొత్తం కూడా మనకి ఇక్కడ పైన వచ్చేసి ఫ్లోరల్ ఉంది అండ్ కింద వచ్చేసి మనకు బ్లాక్ డ్రెస్ మీద వైట్ డాట్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో క్లియర్ కట్గా మనకు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయితేనే వచ్చింది. సో కింద అయితే మనకు మొత్తం ఇదే ప్రింటింగ్. సో పైన మొత్తం కింద ఇదే ప్రింటింగ్ ఉంది, మధ్యలో మాత్రం మనకు ఇట్లాగా డాట్స్ వేసి ఇది ఒక డిజైన్ లాగా ఇచ్చారనమాట. సో మనకు నైటీ లాస్ట్లో వచ్చేసి ఇలా ఇచ్చారు చూడండి. సో మొత్తం కూడా ప్రింటింగ్ ఎంత బాగుందో చూడండి. అసలు కలర్ కాంబినేషన్ కానివ్వండి, ప్రింటింగ్ కానివ్వండి. సో ఇది వచ్చేసి మ్యాక్సీ లెంత్ అనమాట, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ విత్ ఫ్లోరల్ ప్రింటింగ్ వచ్చింది. సో నెక్ అయితే ఇది మనకు ఫ్రంట్ సైడ్ కదా. సో బ్యాక్ సైడ్ అయితే ఇట్లాగా కవర్ అవుతుంది మనకు. అండ్ ఈ క్లాత్ కూడా చాలా బాగుంది, సాటిన్. సో సాటిన్లో నేను ఇదే కదా ఫస్ట్ టైం నైటీ తీసుకొని మీకు రివ్యూ షేర్ చేయడము. సో ఇదైతే మనకు బ్యాక్ సైడ్ వస్తుంది. ఇదైతే మనకు చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో. సో ఇక్కడైనా కానీ అక్కడైనా కానీ మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింటింగ్లో మనకైతే కనిపిస్తుంది ఈ నైటీ. సో ఈ నైటీ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది, క్లాత్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి చాలా బాగుంది. సో దీనికైతే నేను 4/5 అయితే రేటింగ్ ఇస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలి అంటే ఖచ్చితంగా తీసుకోండి. ఇది మాత్రం ఓన్లీ నార్మల్ నైటీ అండి, అంటే ఫీడింగ్ నైటీ కింద యూస్ చేసుకోవచ్చా అని అడుగుతారు కదా. సో ఇదైతే మనకు జిప్స్ కానివ్వండి, బటన్స్ కానివ్వండి ఏం లేవు. సో నార్మల్గా మనం ఇంట్లో వేసుకునే దానికి యూస్ చేసుకోవచ్చు. ఇదైతే నార్మల్ నైటీ. సో నెక్స్ట్ నైటీ అయితే చూడండి, ఇదనమాట. ఇది మొత్తం కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్. సో ఫుల్గా నేను క్లియర్గా మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. సో నైటీస్ అనేవి మనకు చాలా టైప్స్ ఉన్నాయండి. సో దాంతో నేను ఈచ్ టైప్ అనేది మీకు ఒక్కొక్కటి శాంపిల్గా తీసుకొని అయితే నేను చూపిస్తున్నాను. ఇది చూడండి, నెక్ వచ్చేసి మనకు రౌండ్ నెక్ లాగా ఉంది అండ్ ఫుల్గా మనకు నెక్ సైడ్స్ వచ్చేసి ఈ డిజైన్లో ఇచ్చారు చూడండి. మొత్తం నెక్ ప్యాటర్న్ అంతా ఈ డిజైన్లో. ఇదంతా కూడా మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట. చూడండి కంప్లీట్గా థ్రెడ్ వర్క్ ఇది. సో మొత్తం ఎంబ్రాయిడింగే ఇచ్చేసారు. అండ్ ఇది మాత్రం మన ఫీడింగ్ నైటీ కింద కూడా యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ బటన్స్ ఇచ్చేసారు చూడండి. సో ఇది మనం నార్మల్ వేర్కి యూస్ చేసుకోవచ్చు అండ్ ఫీడింగ్ నైటీగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది కలర్ వచ్చేసి పర్పుల్ అండి. పర్పుల్ కలర్ మీద లైట్గా ఫ్లవర్స్ ఇచ్చారు చూడండి. సో లైట్గా ఫ్లవర్స్ లీవ్స్ అలాగే ఇచ్చేసారు. ఓన్లీ మనకు ఫ్రంట్ పార్ట్ వరకు ఈ నెక్ కింద మాత్రమే ఈ డిజైన్లు, అంటే ఫ్లవర్ లాగా ఇట్లా ఇచ్చేసారు. అండ్ కింద వచ్చేసి మనకి ఇంకే డిజైను లేదు, ఓన్లీ ఈ ప్రింటింగ్ ప్యాటర్న్ అనమాట. ఈ క్లాత్ వచ్చేసి కాటన్ అండి, కాటన్ క్లాత్. అండ్ మనకు కింద వచ్చేసి ఇట్లాగ ఇచ్చేసారు చూడండి, కింద ఇట్లాగ ఇచ్చేసారు. సో నార్మల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేసారు. మనకు ఇది వచ్చేసి కాటన్లో వస్తుంది అండ్ మ్యాక్సీ గౌను. ఇది వచ్చేసి మనం నైటీ లాగా మాత్రమే కాదండి, నార్మల్ గౌన్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఎందుకు అనంటే చూడండి ఎంత బాగుందో క్వాలిటీ. మన డ్రెస్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో సో నైటీ ప్యాటర్న్ కూడా అలాగే ఉంది కదా. సో ఇది మన డ్రెస్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం బయటకు వెళ్ళడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకు అనంటే ఇది నైటీయా అని కూడా ఎవరు అంత ఐడెంటిఫై చేయలేరు. సో చూడండి మనకు స్లీవ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు.
సో మనకు థ్రెడ్ ఏ కలర్లో అయితే ఇచ్చేసారో దాంతో ఇట్లా పైపింగ్ లాగా వేసేసి మనకి ఇచ్చేసారనమాట. సో ఇవి వచ్చేసి షార్ట్ స్లీవ్స్. మనకు ఫ్రంట్ అయితే మొత్తం ఈ ప్యాటర్న్ ఉంటుంది చూడండి. సో మనకు బ్యాక్ అయితే ఇలాగ వస్తుంది, చూస్తున్నారు కదా. సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు ఫుల్ లెంత్ ఉందన్నమాట. సో ఫుల్ లెంత్ ఇది వచ్చేసి నేను ఫ్రీ సైజులో అయితే తీసుకున్నాను. సో ఫ్రీ సైజు ఉంది మనకు, ఎస్ నుంచి XXL వరకు అన్ని సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఫ్రీ సైజ్ ఉన్నప్పుడు మనం ఫ్రీ సైజే ప్రిఫర్ చేస్తాం కదా ఆల్మోస్ట్. సో చూడండి మొత్తం నేను ఫ్రీ సైజ్ అయితే పెట్టుకున్నాను. సో ఆ సైజుకి తగ్గట్టు నాకు ఇంత లెంత్ అయితే వచ్చింది. సో ఈజీగా మనకు చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి నేను చెప్పాను కదా ఫ్రీ సైజు. ప్రైజెస్ మాత్రం చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. అండర్ 400 మాత్రమే ఈ నైటీస్ అన్ని నేను తీసుకున్నాను. ఎందుకు అంటే కాస్ట్ ఎక్కువ ఉంది అని అంటే కొంతమంది భయపడుతుంటారు కదా. సో తక్కువ కాస్ట్లో మంచి ఫ్యాబ్రిక్ అండ్ మంచి లుక్ ఉండేటట్టు మాత్రమే నేను మంచిగా సెట్ చేసి అయితే తీస్తున్నాను. సో ఇది చెప్పాను కదా, మొత్తం ఫ్యాబ్రిక్ అంతా వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ ఎంబ్రాయిడింగ్ నెక్ మాత్రం వచ్చింది. సో నెక్స్ట్ నైటీ వచ్చేసి ఇదండి చూడండి. సో ఈ కలర్ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ అంటాం కదా ఆ కలరు. సో ఆరెంజ్ కలర్లో మనకు నెక్ ప్యాటర్న్ చూడండి ఎలా ఉందో. సో వీ షేప్ అయితే ఇచ్చారు నెక్, అండ్ మనకు చిన్న కట్ వర్క్స్ అయితే ఇచ్చారు చూడండి. కనిపిస్తుంది కదా మీకు, వైట్ కలర్లో రెడ్ కలర్ పైపింగ్ మీద వైట్ కలర్లో చిన్న కట్ వర్క్స్ అయితే ఇచ్చారు. సో కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట వాటితో పోలిస్తే. చూడండి మనకు ప్యాటర్న్ కూడా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇది మనం మదర్ నైటీ కింద కూడా యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇక్కడ సెంటర్లో జిప్ ఇచ్చేసారు చూడండి. సో ఆ జిప్ ఉంది కాబట్టి మనం మదర్ నైటీ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. సో జిప్ ఇక్కడ నుంచి మనకి ఇంత లెంత్ ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ మనకు 5 ఇంచెస్ ఉంటుంది. సో ఈజీగానే ఉంటుంది మనకు ఫీడింగ్ కూడా. సో స్లీవ్స్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ అనమాట. సో స్లీవ్స్కి కూడా మనకు కట్ వర్క్ అయితే ఇచ్చేసారు చూడండి. సో కలర్ కానివ్వండి కాంబినేషన్ మొత్తం కూడా బాగుంది చూడండి. కలర్ మొత్తం ఇట్లా ఉందన్నమాట. సో దీని మీద వైట్ ఫ్లవర్స్ లైక్ అట్లా కొంచెం లైన్స్ ఫ్లవర్స్ అట్లా ఇచ్చేసారు ప్యాటర్న్ మొత్తం కూడా. సో ఇది వచ్చేసి మనకు పాలిస్టర్ అండి, క్లాత్ వచ్చేసి పాలిస్టర్ ఉంటుంది. ఇది ఓన్లీ ఎక్సెల్ సైజ్ మాత్రమే ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైజెస్ యాడ్ చేశారేమో తెలియదు, నేను తీసుకున్నప్పుడు మాత్రం ఓన్లీ ఎక్సెల్ సైజే ఉంది. సో అది ఉంది కాబట్టి నాకు అది సరిపోతుందని చెప్పి నేను అదొకటే ఆర్డర్ చేశాను. ఇప్పుడు కానీ సైజెస్ యాడ్ అయ్యి అని అనుకుంటే మీరు ఫ్రీ సైజ్ కూడా పెట్టుకోవచ్చు. సో చూడండి లెంత్ వచ్చేసి మ్యాక్సీ లెంత్ అనమాట. అండ్ మనకు లాస్ట్లో వచ్చేసి స్టిచ్చింగ్ ఇలా ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ కదా, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది. సో కాకపోతే ఇది కొంచెం పల్చగా ఉంది అని అనిపిస్తుంది. సో మనం కింద లెహంగాస్ వేసుకుంటాం కాబట్టి సెట్ అయిపోతుంది, ఇంట్లో డైలీ వేర్ వరకు కరెక్ట్గా ఉంటుంది. సో ఎందుకు అనంటే ఒక్కో నైటీ ఒక్కోలా ఉండాలి అని చెప్పి నేను ఈచ్ ప్యాటర్న్లో ఒక్కొక్కటి అయితే తీసుకొని చూపిస్తున్నాను. ఇది వచ్చి నేను కాంబోలో తీసుకున్నాను అనమాట. సో కాంబో అంటే మనకు చాలా తక్కువ ప్రైజే, అంటే రీజనబుల్ ప్రైజే ఉంటుంది. సో దీంతో పాటు ఇంకేటో వచ్చిందో మనం చూద్దాము. సో దాంతోపాటు మనకి ఇదైతే వచ్చిందండి చూడండి ప్యాటర్న్ ఎలా ఉందో. సో ఈ డ్రెస్ అది రెండు కలిపి వచ్చేసాయి మనకు. ఇది వచ్చేసి మనకు బ్రౌన్ కలర్ అండి. సో బ్రౌన్ కలర్లో వచ్చింది ఈ నైటీ మాత్రం. సో నెక్ ప్యాటర్న్ అయితే మిగతా వాటితో చూస్తే ఇది చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. సో మనకి ఇక్కడ ఒక వర్క్ ఇచ్చేసారు, ఇక్కడ ఒక కట్టు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కట్టు, అండ్ మనకు కింద. సో నెక్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది మనకు చూడండి. అండ్ ఇది కూడా మనం సో ఇది నార్మల్ నైటీ కింద యూస్ చేయండి. నేను ఇక్కడ జిప్ ఉందేమో అని అనుకున్నాను, జిప్ లేదు, ఇది నార్మల్ నైటీ కింద యూస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా నేను ఎక్సెల్ సైజ్ అనమాట తీసుకునింది. ఎందుకు అనంటే రెండు ప్యాకింగ్లో కాంబోలో వచ్చాయి కాబట్టి మనకు ఫ్రీ సైజ్ అయితే అవైలబుల్లో లేదు. సో ఓన్లీ ఎక్సెల్ సైజ్ ఉన్నది నేను పెట్టుకున్నప్పుడు అది మాత్రం నేను ప్రిఫర్ చేశాను. సో స్లీవ్స్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ అనమాట. చూడండి ఈ ప్యాటర్న్ వచ్చేసి ప్రింటింగ్ అండ్ లెంత్ వచ్చేసి మ్యాక్సీ లెంత్ ఫుల్ లెంతే వస్తుంది మనకు. ఈ ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి పాలిస్టర్ అండి. సో నెక్ అయితే ఇట్లా ఉంది చూడండి. మనకు ఫ్రంట్ సైడ్ అయితే మొత్తం ఇలాగ వస్తుంది. ఈ ప్యాటర్న్ అంతా ప్రింటింగ్ ప్యాటర్నే. సో మొత్తం కూడా ఇట్లా చూడండి మనకు లైన్స్ డిజైన్స్ అట్లా ఉంది కదా. కింద అయితే చూడండి ఎలా ఉందో. సో ఇది వచ్చేసి మొత్తం కూడా ఫుల్ లెంత్, మనం గౌన్ మోడల్గా కూడా యూస్ చేసుకోవచ్చు. సో కింద కూడా మొత్తం ఇట్లాగ ఇచ్చేసారు. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్. సో నెక్ అయితే ఇట్లాగ ఇచ్చేసారు కదా. సో బ్యాక్ సైడ్ ఎలా ఉందో కూడా చూద్దాము. సో ఫుల్గా లెంత్ అయితే ఇట్లా ఉంది కదా, మనకు బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఉంది. సో ఈ పాలిస్టర్ క్లాత్ కదా, సో కొంచెం పల్చగా అనిపిస్తుంది నాకు.
సో అదర్వైజ్ అన్ని రేటింగ్ కూడా చాలా బాగున్నాయి. నేను రేటింగ్ చూసే మీకు మంచి క్లాత్స్ ఇస్తేనే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో మీకోసం నేను మంచిగా సెట్ చేసి ఏ క్వాలిటీ బాగుంది అండ్ రేటింగ్ చూసి మాత్రమే నేను మీకు రివ్యూ అయితే షేర్ చేస్తున్నాను. సో వీటి లింక్స్ అనేవి కూడా నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. సో ఇది స్లీవ్స్ అయితే మనకి ఇక్కడ బ్లాక్ బోటింగ్లో అయితే ఇచ్చారు చూడండి. సో కొంచెం డిఫరెంట్. ఇదైతే బ్లాక్, మనకు కలర్ అయితే మాత్రం ఇది మొత్తం కూడా బ్రౌన్ కలర్లో ఇచ్చేసారు. సో కలర్ కాంబినేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. సో ఇంట్లో మనం డైలీ వేర్గా యూస్ చేసుకోవచ్చు అండ్ బయటికి కూడా వేసుకెళ్ళవచ్చు. ఎందుకు అనంటే ఇది మనకు అసలు నైటీ మోడల్ లాగా లేదు కదా, మనం బయటికి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అందుకనేసి నేను తీసుకున్నాను. సో ఇవైతే చాలా బాగున్నాయి రేటింగ్. నేను మొత్తం కూడా మీకు ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో ఎలా ఉంది, రివ్యూస్ ఎలా ఇస్తున్నాను అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. బాయ్.